వేణు నిజంగా అంటే ఎక్కడ చూసినా కూడా ఆర్థికంగా కట్టడి చేయడంతోనే అంటే నిధులు విడుదల చేయకపోవడంతోనే అనేక చోట్ల సమస్యలు మొదలైన పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఎందుకు ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను కూడా పట్టించుకోలేని స్థితికి వెళ్ళిపోయింది అంటే నిజంగా ఇది కావాలనే నిధులు విడుదల చేయడం లేదు, పట్టించుకోవట్లేదు అన్న ఒక ఆలోచన ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే అనేక సందర్భాల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించి కనీస అవసరాలకు సంబంధించి ఎక్కడ కనీసం నిధులు విడుదల చేయలేని పరిస్థితి. కానీ ఇంకొక వైపు చూసుకుంటే ఊదరగొట్టడానికి ప్రచారం చేసుకోవడానికి మాత్రం లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్తున్న మాటలన్నీ కూడా అవన్నీ ఉత్త మాటలు, అబద్ధాలని రుజువు అవుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవైపు ప్రాక్టికల్ గా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే తప్పకుండా మీరు అన్నది 100%. ఎందుకంటే ముఖ్యంగా పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. అంటే పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే దేశం బాగుంటుంది. ఈ నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా గత సర్కార్ ఏం చేసిందంటే పల్లెలకు ఒక ప్రత్యేక నిధులే కేటాయించడం కాదు, హరితహారం కావచ్చు, పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా చేసి చూపెట్టినటువంటి పరిస్థితి. మనకు ముఖ్యంగా గ్రామాల్లో చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే సంవత్సరం అయింది దీని సర్పంచులు వెళ్ళిపోయి, అంటే స్పెషల్ ఆఫీసర్ల పాలన అయితే కొనసాగుతుంది. కానీ ఒక స్పెషల్ ఆఫీసర్కు కనీసం 2-3 గ్రామాలు ఇచ్చినప్పుడు ఈ స్పెషల్ ఆఫీసర్లకు గ్రామాల మీద గ్రిప్పే ఉండదు, అసలు వాళ్ళకు గ్రామాల సమస్యలే తెలియవు. ఇంకోవైపు ఈ స్పెషల్ ఆఫీసర్లకు సంబంధించి వాళ్ళు గ్రామాలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా ఉండాలి, మళ్ళీ తమ విధులను కూడా తాము నిర్వర్తించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి, ఎక్కడ ఏం చేయాలో కూడా వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది స్వేచ్ఛ. ముఖ్యంగా గ్రామాలలో గ్రామం తమ కాళ్ళపై తాము నిలబడాలి, ఆ గ్రామం మంచిగా ఉండాలంటే వాటికి ప్రత్యేక నిధులు ఉండాలి, మరియు దానికి ఒక ప్రత్యేక ట్రాక్టర్ ఉండాలి, వాటర్ ట్యాంక్ ఉండాలి. ఇంకోవైపు హరితహారం అనే కార్యక్రమం కూడా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టిన నేపథ్యం. ఇటు ప్రకృతి వనాలు కావచ్చు, గ్రామాలలో కూడా కాలువల్లో ఉన్నటువంటి షీల్డ్ తీయాలి. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబులుతాయి కనుక ప్రత్యేకంగా అంటే ఫ్రైడే వచ్చిందంటే ఒక డ్రై డే కార్యక్రమం, పచ్చదనం పరిశుభ్రత, ప్రకృతి వనాలు, శ్మశాన అంటే ప్రతిదీ కూడా గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా దాని మీద దృష్టి సారించి గత సర్కార్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉన్నటువంటి ట్రాక్టర్లకు సంబంధించి ఈఎంఐలు కట్టాలంటే కట్టలేని పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూసుకుంటే ఈ స్పెషల్ ఆఫీసర్లకు గ్రామాల మీద గ్రిప్పు లేక ఏ పనులు ఏం చేయాలో చేపించాలో తెలియని పరిస్థితి, నిధులు లేమి. మరోవైపు సర్పంచులే స్పష్టంగా చెప్తుంది ఏంటంటే గత సంవత్సరం నుంచి కూడా తమకు రావాల్సినటువంటి నిధులు రాలేదు, మేమే స్వయంగా డబ్బులు పెట్టాము, ఇప్పటికీ చాలా అవస్థలు పడుతున్నాము, కానీ ప్రభుత్వం ఇస్తామని చెప్తుందా కానీ ఇవ్వట్లేదు. పోనీ తమ న్యాయమైన హక్కుల కోసం హైదరాబాద్ సెలవు అని చెప్తే కూడా ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంటే కూడా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది స్వేచ్ఛ. అంటే ఇప్పటికైనా ప్రజలు చెప్పేది ఒకటే, అంటే గ్రామానికి సంబంధించి అభివృద్ధి అనేది కంటిన్యూ ప్రాసెస్, ప్రభుత్వాలు వస్తాయి పోతుంటాయి, కానీ ప్రభుత్వానికి సంబంధించిన గతంలో చేసినటువంటి ప్రకృతి వనాలు కావచ్చు, దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం వాటిని కంటిన్యూస్ చేయాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ అవన్నీ కూడా ఎక్కడ పెండింగ్ పడిపోయినటువంటి పరిస్థితి. అంటే కొత్తవి చేయకపోయినా పర్లేదు, పాత వాటిని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇప్పుడు కార్పొరేషన్ల పీరియడ్ అయిపోయింది, మున్సిపాలిటీలు వీటి పీరియడ్ అయిపోయింది. ఇంకోవైపు ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది, దోమలు, డెంగ్యూ ఇవన్నీ ఉంటాయి. ఫాగింగ్ సంబంధించి కూడా ఎక్కడ కూడా ఫాగింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు గ్రామాల్లో కాదు పట్టణాల్లో కూడా కనిపించలేదు. ఫాగింగ్ మిషన్లు అన్ని కూడా అంటే మూలన పడ్డటువంటి పరిస్థితి. అంటే ఈ దోమల నివారణ కోసం ఫాగింగ్ యంత్రాలు వాడతారు, కానీ ప్రస్తుతం అయితే అట్లాంటి సిచ్యువేషన్ కూడా లేదు. అంటే గ్రామాలకు ఉన్న సంబంధించి చూసుకుంటే పాత ఇండ్లను కూడా ఆనాటి ప్రభుత్వం కూలగొట్టింది, మరోవైపు పాత బాధువులను కూడా పూడ్చివేసింది. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తొద్దు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పల్లె ప్రజలు కూడా అందరు కూడా మంచిగా ఉండాలి, వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఫ్రైడే వచ్చిందంటే డ్రై డే కార్యక్రమం కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి వాళ్ళు కూడా తమ బాధ్యతగా నెరవేర్చేవారు స్వేచ్ఛ. కానీ ప్రస్తుతం అయితే ఈ డ్రై డే కావచ్చు, పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, హరితహార కార్యక్రమాలు ఏవి కూడా మనకు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒక నైరాశ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్పెషల్ ఆఫీసర్లు ఓన్లీ పనులైతే చేయగలరు, కానీ ప్రత్యక్షంగా వాళ్ళు గ్రామాలకు వచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపై అయితే దృష్టి సారించే అవకాశం లేదు. ఇంకోవైపు సంవత్సరం అవుతుంటే కూడా ఇప్పటికీ పట్టించుకునే నాదుడే లేడు. సర్పంచ్ అంటే ప్రథమ పౌరుడు, గ్రామానికి ఆ ప్రథమ పౌరుడే లేడు. మరోవైపు ఎవరికి ఏ సమస్య చెప్పుకోవాలో గ్రామాల్లో తెలియదు. ఒకవేళ చెప్పినా దానికి సంబంధించిన నిధులు లేవు. నిధులు లేని నేపథ్యంలో ఏ పనులు కూడా కావు. ఇవన్నీ కూడా సమస్యల వలయంలో ఈనాడు గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి, లేకుంటే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పడకవేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది స్వేచ్ఛ.